చాలా ఈజీగా క్విక్గా చేసుకునే ఒక వెయిట్ లాస్ రెసిపీ చెప్పేస్తాను. ఎప్పుడైనా మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసిండొచ్చు. నేను ఓట్స్లో చేసుకొని వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ అండ్ క్విక్కెస్ట్ రెసిపీ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నేను యూజ్ చేసిన ఓట్స్ అయితే స్టీల్ కట్ ఓట్స్ నైటే నానబెట్టేసాను ఒక 3 కప్స్. సో దాన్ని బట్టి నేను మిల్క్ని అయితే ఫస్ట్ వేడి చేసేసుకుంటా. బాగా లైక్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ నానబెట్టిన స్టీల్ కట్ ఓట్స్ని దాంట్లోకి వేసేసి బాగా మరిగించాలి చిన్న మంటలోనే. ఈ ఓట్స్ని ప్లెయిన్గా కాకుండా మనం నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో అయితే ఫస్ట్ నైట్ నానబెట్టిన కొన్ని నట్స్ అలాగే బాదం అన్ని చిన్నగా కట్ చేసుకున్నాం. వాటితో పాటు ఫ్లాక్స్ సీడ్స్ కూడా. మీ దగ్గర గ్రేప్స్ డ్రై గ్రేప్స్ అన్నా లేకపోతే ఖర్జూరం అన్నా ఉంటే మాత్రం వేసుకోండి. నా దగ్గర అయిపోయాయి, అందుకని నేను లైట్గా బెల్లం వేసుకున్నా. దీంతో పాటు టేస్ట్ కోసం కోకో పౌడర్ యాడ్ చేస్తున్నా. ఈ కోకో పౌడర్ వల్ల కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. కోకో పౌడర్ వేసాక వెంటనే దించేయకండి. ఒక 5 మినిట్స్ అన్న కొంచెం స్లోగా ఉడికించిన తర్వాత స్టాప్ చేయండి. దీంట్లోకి మనకు కావాల్సిన నట్స్ వేసుకోవచ్చు అనమాట. ఏ నట్స్ వేసినా కానీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. కొందరికి ఓట్స్ హాట్గా తినాలనిపిస్తుంది, కొందరికి చల్లగా తినాలనిపిస్తుంది. నాకైతే మార్నింగ్ టైమ్స్ కొంచెం హాట్గానే ఇష్టం. సో నేను వేడిగానే దాంట్లోకి నట్స్ అని యాడ్ చేసుకుంటున్నాను. మరీ ఫుల్గా పెట్టుకోకుండా కొంచెం వామ్ లాగా. సో దీంట్లోకి ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే దానిమ్మ పండు వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఎన్హాన్సింగ్ అనిపించింది. యాపిల్ ఏమంటారు బనానా కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే పోమోగ్రానైట్ ఇష్టపడతాను. ఇందులో కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ అనేది ఎన్హాన్స్ చేసుకోవడానికి అంతే. ఎందుకంటే మనం తినేదే చప్ప ఫుడ్ కదా. సో దాంట్లోకి వెరైటీస్ ఎత్తుక్కోవడానికి హెల్తీ ఆప్షన్స్లో ఈ హెల్తీ ఎమ్మీ వెయిట్ లాస్ రెసిపీ ఏ టైంలో ఉన్నా తీసుకోవచ్చు. బట్ ప్రిఫర్లీ మార్నింగ్ అయితే కొంచెం ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది, చాలాసేపు కడుపు నిండుగా అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. అంతే మరి, బాయ్ బాయ్.